నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులను యువకులను సమాయత్తం చేయాలనే భావనతోని రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యులైనటువంటి బల్మూరి వెంకట్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం రావటము, మరి వారు అత్యవసరంగా పార్లమెంటరీ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అందులో పాల్గొంటున్నటువంటి వివిధ శాసనసభ నియోజకవర్గాల నుండి పాల్గొంటున్న అక్కడ ఎన్ఎస్యు నాయకత్వం, వారితో పాటుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న స్థానిక శాసనసభ్యులు మిత్రులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన సోదరుడు భూపతి రెడ్డి గారు, మిత్రుడు గతంలో శాసనసభ్యుడిగా అట్లాగే ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న సోదరుడు అనిల్ గారు, అట్లాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అయినటువంటి తహర్ బిన్ హమ్దాని గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు మోహన్ రెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి వేణు గారు, రత్నాకర్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులైన గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, మా మిత్రుడు సాయిరెడ్డి గారితో పాటుగా సోదరి రేవతి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అట్లాగే ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి సోదరి చందన గారు, స్వామి గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మిత్రుడు వెంకట్ గారు అంటే వాస్తవంగా యావత్ విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచే విధంగా చెప్పట్టున్నాయి. ఇంత చిన్న వయసులో ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఎదిగి రావటం అంటే మామూలు విషయం కాదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు, నిరుద్యోగ యువత చెప్పంటున్నా. ఆనాడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే విద్యా అవకాశాలు మెరుగుపడడంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతామనేటువంటి ఒక భావనతోని మరి ఆనాడు ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏదైతుందో కాంగ్రెస్ అధినాయకత్వం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒక విధంగా వారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో వాస్తవంగా ఏ రాజకీయ పార్టీకి నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయంతో రాజకీయ పార్టీకి ఉపయోగపడేటువంటి ఒక మేలు గురించి ఆలోచన చేస్తారే. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి మేలు అనుకునేది ఏం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 42 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే సీమాంధ్రకు 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆ 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలనే భావనతోని ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థుల యొక్క ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలని చెప్పని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. దశాబ్ద కాలం గడిచింది. 2014-18 ఎన్నికల్లో సరే ఆనాడు ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడిగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడితో సాధ్యమవుతుందనే భావనతో కేసీఆర్ గారికి అవకాశం కల్పించి దురదృష్టం ఏంటంటే 2 పర్యాయాలు కూడా అధికారానికి వచ్చిన ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇంతవరకు తన స్వార్థ ప్రయోజనాలు, తన కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏ విద్యార్థి లోకం, ఏ నిరుద్యోగ యువత వారి త్యాగాలతోని బలిదానాలతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందో విద్య ప్రైవేట్ పరమైపోయింది. ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఏదైతుందో నీరు గారిపోయినాయి. రాష్ట్రం ఏర్పడిన నాడు 1,00,000 ఉద్యోగాల ఖాళీలుంటే మన 2022 మార్చిలో బిస్వాల్ కమిటీ పిఆర్సీ నివేదిక సమర్పిస్తే 1,93,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు అధికారిక నివేదిక సమర్పించి రాష్ట్రం ఏర్పడిన నాడు 1,00,000 లోపు ఖాళీలుంటే మీకు 8 సంవత్సరాల తర్వాత ఏదైతుందో భర్తీ అయ్యి తగ్గించాలి, కానీ ఏమైనా రెట్టింపు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏదైతుందో ఇదే విద్యార్థులు నిరుద్యోగ యువత ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు త్యాగాలతోని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి మెప్పించడం జరిగిందో 2 పర్యాయాలు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడిగా భావించేటువంటి కేసీఆర్ తో సాధ్యమవుతుందని భావించడం జరిగిందో ఆ కేసీఆర్ ను
ప్రభుత్వాన్ని మార్పు దిశగా, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్పు దిశగా ఏ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడతామని చెప్పి భావించడం జరిగిందో అవి నెరవేర్చబడలేకపోవడంతో తెలంగాణ ఇవ్వబడ్డ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందనే ఒక భావనతోని యావత్ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందంటే అది మీ శ్రమ అని చెప్పట్టు నేను వీళ్ళ విద్యార్థులు, నిరుద్యోగ యువత వీళ్ళు మీరేదైతుందో స్పందించి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, విద్యా అవకాశాలు మెరుగుపడాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడాలనే భావనతో ఏదైతుందో ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడడం జరిగిందంటే మన సోదర ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ దీని ప్రధానమైనటువంటి ఒక బాధ్యత అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటారు. మిత్రుడు వెంకట్ గారు ఒక ఉద్యమ నాయకుడు చెప్పంటుండే ఇక్కడ వాస్తవం అనుకుంటే మొత్తం దేశంలో కూడా అంటే ఇంత పెద్ద ఉద్యమగాడు ఇంత చిన్న వయసులో ఉంటారని చెప్పి నువ్వు ఊహించని. ఆనాడు అస్సాం రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ప్రఫుల్ల కుమార్ సంబడి అయితే ప్రఫుల్ల కుమార్ ఉండేడే, ప్రఫుల్ల కుమార్ మహంత్ ప్రఫుల్ల కుమార్ మహంత్ ఉండేనే విద్యార్థి నాయకుడిగా ఆనాడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు, అస్సాం ఉద్యమ నాయకుడు ఏదైతుందో ప్రఫుల్ల కుమార్ మహంత్ ఉండేని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బల్మూర్ వెంకట్ గారు మనకు కనబడుతున్నారని చెప్పంటుండే. దానికి యువకులు ప్రోత్సహించి, విద్యార్థులు ప్రోత్సహించి వీళ్ళ రాష్ట్రం ఏర్పాటులో వీళ్ళు మన ఈ పాత్ర పోషించారని చెప్పి అంటుండే. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సరిపోదు, వీళ్ళ ఎన్నికల సమయంలో మనం ఏ విధమైనటువంటి ఒక మన ఆశలు రేకెత్తి చేయడం జరిగిందో అవన్నీ అమలు చేయడం మన బాధ్యత అని చెప్పంటున్నాడు. ఆ బాధ్యత దిశగా ఏదైతుందో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఆయన శాస్త్ర మండలి బాధ్యత అప్పచెప్పిండే. నేను ఇదాకా ఉద్యమకారుడు, ఇవాళ ఉద్యమకారుడు కాదు, ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. నేను ఎన్నికల వరకు ఏదైతుందో ఏ ఉద్యమకారుడు ఏదైతుందో సమస్యలు లేవనెత్త చేయడం జరిగిందో ఆ సమస్యల పరిష్కారం చూపెట్టే దిశగా ఇవాళ ఈ ఉద్యోగ అవకాశాల కల్పనలో ఏదైతుందో ఆయన పాత్ర పోషించడానికి, నిర్మాణాత్మక వ్యవహరించడానికి శాస్త్ర మండలి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పండి. ఇవాళ మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే, ప్రతి సంవత్సరం ఏదైతే 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటే 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా ఈ మొదటి సంవత్సరం ఏ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకోవడం జరిగిందో అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నియామక ప్రక్రియ చేపట్టబడ్డప్పటికీ కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడం జరగలేదు. ఈ 3 మాసాల కాలంలో చెప్పండి నేను 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబడే ఒక ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం చెప్పని తెలియజెప్పే విధంగా 3 మాసాల కాలంలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. వీళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పంటే అంగట్లో అమ్మకాన్ని పెట్టాడు, ఒక సరుకులాగా మారిపోయిందనే. అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను మార్పు చేసి నూతన నియామక ప్రక్రియలో బాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఉపాధ్యాయ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టెట్ ఉపాధ్యాయుల్లో కానీ టెట్ అన్క్వాలిఫైడ్ అటువంటి ఒక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లలో కొంత అసంతృప్తి ఉండే. మాకు కూడా అవకాశం కావాలి, ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయబడినట్టయితే మా భవిష్యత్తు ఏంటని చెప్పాలి. ఇవాళ ఏదైతే ఆ టెట్ నిర్వహణ కొరకు కూడా చొరవ తీసుకోవాలని చెప్పండి. మీకు రాబోయేటటువంటి 9 మాసాల కాలంలో ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పంటే నేను నిజంగా మా విద్యార్థి లోకాన్ని నేను అభినందిస్తున్నాను చెప్పంటున్నా. అంతేకాదు మన రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో తుక్కుగొడగచ్చిన సందర్భంగా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు, సామాజిక వెనుకబాటుదనానికి గురవుతున్నటువంటి దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ చెప్పంటున్నా, గిరిజనులే కానీ మీకు లభించాల్సిన హక్కులు మీకు కల్పింపజేయబడే విధంగా మన జనాభాలో 50% పైన ఉన్నారే బలహీన వర్గాలు, ఒక 15-16% దళితులు ఉన్నారు, 10-12% గిరిజనులు ఉన్నారని చెప్పంటున్నాను, 10-12% అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం సోదరులు ఉన్నారు.
దాదాపు 4-5% క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు. మరి వారి లభించాల్సిన హక్కులు కల్పింపజేయబడకుండా కేవలం 50% యొక్క క్యాప్ ఇందిరా సోహాని కేసును ఉట్టంకిస్తూ 50% మించి ఏదైతుందో రిజర్వేషన్ కల్పించకూడదు చెప్పని భావించడం జరుగుతుందో అది సహేతుకం కాదు. ఇందిరా సోహాని కేసులో కూడా 50% మించకూడదని ఎక్కడ కూడా స్పష్టంగా పేర్కొనలేదు. సాధారణ పరిస్థితుల్లో 50% మించకూడదు, ప్రత్యేకమైన పరిస్థితులలో 50% మించడానికి కొరకు కూడా అందులో అవకాశం కల్పించడం జరిగింది. దయచేసి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ మోడీ గారు తాను బలహీన వర్గాల ప్రాతినిధ్యం అని చెప్పంటాడా? సంతోషం. నువ్వు నిజంగానే బలహీన వర్గాల ప్రాతినిధ్యం వహిస్తుంటే సమాజంలోని సామాజిక వెనుకబడతలకు గురవుతున్నట్టు బలహీన వర్గాల సంక్షేమం గురించి, వాళ్ళ విద్యా ఉపాధి అవకాశాల గురించి ఆలోచించేయాలి. అని చేసిందేంటి? రాజ్యాంగాన్ని సవరించి, భారత రాజ్యాంగాన్ని సవరించి అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అయినటువంటి యొక్క ఉన్నత వర్గాలు, పెట్టుబడి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో సమకూర్చడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడం సహేతుకం, భిన్నాభిప్రాయం లేదు. కానీ అదే సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి సామాజిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు కూడా ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చోటు కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేర్కొన్నది. ఏ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే రాజ్యాంగాన్ని మార్పు చేసి వీళ్ళు అమలు చేయాలని చెప్పి సంకల్పిస్తున్నదో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా రావడంతోనే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్, సమాజంలో ఉన్నటువంటి నిరుపేద వర్గాలు ఎవరే కానివ్వండి చెప్పంటున్నాం, అందరికి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో అవకాశం కల్పింపజేయబడే విధంగా ఏదైతుందో ముందుకు పోవడం జరుగుతుందని చెప్పని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పేర్కొనడం చెప్పండి. దయచేసి గమనించడం చెప్పండి. అంతేకాదు బలహీన వర్గాలు 50% పైన ఉన్నారు. వాళ్ళు లభించే రిజర్వేషన్ 25% అని చెప్పంటాను నేను. ఆ 25% పెంచవలసిన ఆవశ్యకత ఉందని చెప్పంటాను నేను. 20% రిజర్వేషన్ పెంచబడాలంటే కులగణన చేపట్టాలి. కులగణన చేపట్టేటప్పుడు మాత్రం ఏదైతుందో నిర్దిష్టంగా సామాజికంగా ఏ వర్గం ఎంతుందని మన లెక్కలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కులగణన కొరకు ఏదైతుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసిందని చెప్పండి. దీని పర్యవసానం రాబోయే కాలంలో సంవత్సర కాలం తీరకనే ముందు సమాజంలోని బలహీన వర్గాల వారికి అందరు కూడా మీ జనాభా శాతానికి అనుగుణంగా ఏదైతుందో రిజర్వేషన్ పెంపొందించబడి అది 40% చేరబడే విధంగా ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పి మనం చూసుకొని చెప్పండి. దయచేసి వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి చెప్పంటున్నా. విద్యకు సంబంధించి అవకాశాలు చెప్పంటున్నా. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తాడా? ప్రైవేట్ యూనివర్సిటీస్ లో స్థానికులు కేవలం 20% మాత్రం అవకాశం. మన వెంకట గారు శాస్త్ర మండలి కొత్తలో ఏదైతుందో మరి ఇదే అంశాలు ఎవరిచ్చిందో చెప్పంటున్నాను. మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తున్నారు, సంతోషం నాయన. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. వీళ్ళు 25% కాదు 75% స్థానికతకు అవకాశం కల్పించబడే విధంగా మీరు మార్పు చేయండి. 20% మాత్రం ఏదైతుందో మీరు ఏ పెట్టుబడిదారి వర్గాలకు మీరు సీట్లు అమ్ముకుంటారో అది వేరు విషయం. 75% ఏదైతుందో స్థానిక రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడినప్పుడు మాత్రమే సోషల్ రిజర్వేషన్ అమలు చేయటువంటి అవకాశం లభిస్తుందని చెప్పండి. 75% లోకల్ స్థానికత అట్లాగే సోషల్ రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుందని చెప్పండి. యూనివర్సిటీస్ మన తెలంగాణ యూనివర్సిటీ ఉందే, బోధన సిబ్బంది నియామకం లేదు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో మన వెనుకబడి ప్రాంతాలలో విద్యను వ్యాప్తి చేయాలని చెప్పని యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. గత దశాబ్ద కాలం ఏదైతుందో బోధన సిబ్బంది నియామకం లేదు. ఆ బోధన సిబ్బంది నియామకం చేపట్టి మన విద్యా బోధన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా మన రాహుల్ గాంధీ ఒక మంచి నిర్ణయం ప్రకటించింది. అప్రెంటిస్షిప్, మీకు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయడంతో పాటుగా వారు మోడీ లాగా ఏదైతుందో నేను సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పడం లేదు. మోడీ గారు ఏం చెప్పిండ్రు? 2014 ఏం చెప్పిండన్నా, నేను సంవత్సరాలు 2 కోట్లు ఇస్తానన్నాడు. అందరిని ఏదైతే ఒక భ్రమలో పెట్టిండు. సంవత్సరాలు 2 కోట్లు 10 సంవత్సరాలకు ఎన్ని ఇవ్వాలి?
2 × 10 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. 20 కోట్లు కాదు, 2 లక్షలు భర్తీ చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండు, నేను ఈ సంవత్సరం ఏదైతుందో ఖాళీలుగా ఉన్నటువంటి 40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి. మోడీ గారు ఆ కోట్లు ఇవ్వడం లేదు. ఖాళీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీలుగా ఉన్నటువంటి 40 లక్షల ఉద్యోగాలను నేను 24-25 ఆర్థిక సంవత్సరం భర్తీ చేస్తా చెప్పండి. అట్లా నిరుద్యోగ యువతగా ఏదైతుందో నేను అప్రెంటిషిప్ శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి సంవత్సరానికి ₹1,00,000 ఏదైతుందో వారికి నేను ఒక స్టైఫండ్ రూపంలో వారి సౌకర్యం కల్పిస్తా అని చెప్పారు. వీళ్ళు మా ఆడబిడ్డలు ఉన్నారు, విద్యార్థిని, వారికి ఏదైతుందో 33% రిజర్వేషన్ ఉన్నది. వీళ్ళు 33% రిజర్వేషన్ కాదు, జనాభా ప్రాతిపదికన వీళ్ళు మీకు 50% ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎంచుకుంది. రాబోయే కాలంలో మన ఆడబిడ్డలకు విద్యా ఉద్యోగాలలో 50% సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతుందని చెప్పంటున్నామ్మా. మరి ఏ అంశాన్ని తీసుకొని చెప్పంటూ నేను స్థానికత నెంబర్ 1, సామాజిక వెనుకబాటుతం నెంబర్ 2, సామాజిక వెనుకబాటుతనానికి అనుగుణంగా రిజర్వేషన్, మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత కల్పింప చేయటం. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఉందని చెప్పమ్మా. 5 సంవత్సరాలకి పాఠశాలకు అడిగిడేటువంటి ప్రతి ఆడబిడ్డ వారు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు అమ్మ అంటున్నా. 25 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏదైతుందో వారు విద్య పాఠశాల కానివ్వండి, కళాశాల కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, ఏదో ఒక విద్య అభ్యసిస్తారమ్మా. మీరందరమ్మ తల్లి, మీరు ఎంత చదువుకోండి అమ్మా, మీకు ఏ విధమైన రవాణా భారం లేకుండా అందరికంటే ఎక్కువ లబ్ధి పొందబోయేది మా విద్యార్థులు అని చెప్పంటున్నా. ఇలా మహిళలు అంటే ఏదైతే అవసరం ఉంటే పోతారు, కొద్దిమంది అవసరం లేని పోరు కదా. విద్యార్థులు ఏదైతుందో తప్పకుండా ఏదైతుందో రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. కాబట్టి అందరికంటే అధిక సంఖ్యలో మనకి ఇది లబ్ధి సౌకర్యం అనుకూర్చేది ఎవరికి, మా విద్యార్థులకు ఆడబిడ్డలకు అని చెప్పండి. అట్లా ఇతర కార్యక్రమం ఏమైనా కానివ్వండి చెప్పంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వాస్తవం చెప్పండి, మిత్రుడు వెంకట గారిపై బాధ్యత ఉన్నది. మరి ఏదైతే ఇక్కడ ఏదైతుందో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ ఒక తెలంగాణ యూనివర్సిటీ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేయబడ్డ ఒక మెడికల్ కళాశాల, ఆ 2 మినహా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల లేదా ప్రభుత్వ పరంగా. అది రియల్లీ సర్ప్రైజ్, షాక్ అయిపోయింది. ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఇంజనీరింగ్ కళాశాల లేదమ్మా ఇక్కడ. అన్న ముఖ్యమైన మా మహిళా అధ్యక్షురాలు సోదరు ఉంది ఇక్కడ. ఈ మహిళా డిగ్రీ కళాశాల లేదమ్మా ఇక్కడ అంటున్నా. నాకు తెలిసి ఏ ఉమ్మడి జిల్లా కేంద్రంలో కూడా ఉమెన్ డిగ్రీ కాలేజీ లేనటువంటి ఒక ప్రభుత్వ పరంగా లేని జిల్లా ఉంటుందంటే ఉండదన్న మన నిజామాబాద్. బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావ్. బేటీ పడావ్ అంటే విద్యా సంబంధించిన సౌకర్యాలు తొలగుర్చాలి కదా. రేపు రాష్ట్రంలో ఏదైతుందో ఈ పార్లమెంట్ ఎన్నికలు తదుపరి మీ అందరి కృషితో ఏదైతుందో రేపు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచేటువంటి అవకాశం లభించడంతో ముందుగా చేపట్టబోయే ఒక కార్యక్రమం ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల రేపు రాబోయేటువంటి విద్యా సంస్థలకు ఆరంభించేస్తామని చెప్పండి. అట్లాగే సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్ ఏదైతుందో వరంగల్ తదుపరి అతి అంటే కార్పొరేషన్ ముందు ఏర్పడ్డది నిజామాబాద్, ఇందూర్, కరీంనగర్ తదుపరి ఏర్పడ్డదమ్మా. ఇది స్మార్ట్ సిటీ లేదు, కరీంనగర్ స్మార్ట్ సిటీ ఉంది. దయచేసి గమనించారు, పోలిక చెప్తున్నాను. నిజామాబాద్ కంటే వైశాల్యంలో తక్కువ, జనాభాలో తక్కువ, హౌస్ హోల్డ్లో తక్కువ, ఆదాయంలో తక్కువ. కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎంపిక కాబడ్డది. మరి నిజామాబాద్ ఎందుకు వెనుకబడ్డదో ఎవరికి తెలియదు అని చెప్పంటున్నాను. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, మరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి ఆనాడు కవిత గారా, ఈనాడు అరవింద్ గారా, ఎవరైనా కానీ ఎదుగుతుందో నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపిక కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపిక కాబడినట్టయితే ఇది సుందరీకరణ కావాల్సినటువంటి సౌకర్యాలు, శానిటేషన్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడమే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ అన్ని విధాలకు కూడా ఏదైతుందో నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ నగరానికి ధీటుగా ఏదైతుందో దీన్ని అభివృద్ధి చేయబడి దొరుకుతుందని చెప్పి మనం చేస్తామని చెప్పండి. దయచేసి ఏ కార్యక్రమం అయినా కానీ వీళ్ళ వెంకట్ గారు అటు ఒక విధంగా ఏదైతుందో మాది అన్నదమ్ముల అనుబంధం అని చెప్పి అంటుండే. ఆయనకు ఉద్యమ నాయకుడి ఏదైతుందో
ఒక విద్యార్థి నాయకుడిగా ఆయన జీవితాన్ని ఆరంభింపజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం లోపల ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు నిరుద్యోగ యువతకు ప్రాతినిధ్యం వహింపజేయబోతున్నాడు. కాబట్టి వారి శాసనమండలిలో అవకాశం వచ్చిందని చెప్పారు. మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. 17లో 17 గెలవగలనే లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పండి. 17లో 17 గెలవాలనే లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పండి. ఆ లక్ష్యం నెరవేరబడాలంటే ముఖ్యంగా విద్యార్థులు. నాకు గుర్తుంది 2014-18 మీరు ఏం చేసిండ్రు? ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడాలంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గెలవాలని ప్రతి ఇంట్లో అమ్మ కోటయ్యే కారు గుర్తుకు, అమ్మ కోటయ్యే కారు గుర్తుగా ప్రతి ఇంట్లో బతికినాడు. నిజామాబాద్ మీరు కాదు, యువకులు అని చెప్పండి. ఎందుకు? కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ది రీజన్ ఈజ్ కారు గుర్తు గెలిస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. కారు గుర్తు వేసి గెలిచేయండి, యువత నిరాశ నిస్పృహ లోను చేసింది. ఇక్కడ విద్యార్థులు నిరుద్యోగ జీవితాలు మెరుగుపడాలంటే రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రానికి సారథిగా చెప్పంటున్న రాష్ట్ర హక్కులు సాధించబడే విధంగా పోరాటం చేసేందుకు అవకాశం లభిస్తుంది. నేను ప్రతి విద్యార్థిని, ప్రతి నిరుద్యోగ యువకుని ఏదైతుందో మన కుటుంబ సభ్యులందరినీ మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే విధంగా ఏదైతుందో మన అభ్యర్థి గెలవడానికి తోడ్పడాలని చెప్పని నేను సవినీయంగా కోరుతూ ఇంత మంచి సమావేశం నిర్వహించేసినటువంటి స్థానిక ఎన్ఎస్యూ అధ్యక్షుడు సోదరుడు వేణు గారు అని చెప్పంటున్నాడు. వాస్తవం చెప్పంటున్నా, మాకు నేను చెప్తున్నా 24 గంటల వ్యవధి లోపల ఇంత సమావేశం ఏర్పాటు చేసేందుకు నేను సోదరుడు వేణు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మిత్రుడు వెంకట గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ దయచేసి మీరు అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే తర్పేల్